స్తోత్రము 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 పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనములు స్తోతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన, ఎంతవరకు నాయన నీ సన్నిధిని అనుభవించినందుకై మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన 2024 సంవత్సరం ముగించుకుని నాయన 2025 సంవత్సరములకనైనా అడుగుపెట్టి ఉండగా నాయన మీ కృపాకటాక్షములనైనా మాపై వర్ధలింపజేసినందుకై మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇదిగోనైనా ఈ నూతన సంవత్సరములోనైనా ప్రభు బలలో పాలు పంపులు పొందుకొని మేము నైనా నూతనమైన జీవితములు కలిగినైనా నూతనముగా జీవించడానికి మీ కృపను సంఘమైన మా అందరి పట్ల జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా నాయన నీ సన్నిధిలో ప్రార్థించవలసిన విషయం ఇదిగోనైనా కుమారుడు సహోదరుడు యేసునైనా ప్రతి సంవత్సరం నూతన క్యాలెండర్ని సంఘమునకు నాయన సమర్పిస్తున్నాడు ప్రభువా. ఆ సంఘమునకు సమర్పించిన ఈ నూతన క్యాలెండర్ని పరిశుద్ధపరచండి ప్రభువా. ఇదిగోనైనా ఈ క్యాలెండర్లో ప్రతి దినము ఒక నూతనమైన వాక్యమునైనా చదివినైనా ఆ రోజునైనా దినచర్యను ప్రారంభించడానికి మీ కృప చూపిస్తున్నందుకై మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇంకా బలపడిన బిడ్డలనైనా ఇవి వాక్యము ద్వారా బలపడినట్లుగా మీ కృపను దయచేయండి ప్రభువా. నాయన ఈ క్యాలెండర్ని ప్రచురించిన యేసును కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. తన జీవితంలోనైనా ఏమైతే ఆశించి ఉన్నాడో ప్రభువా, వాటిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. తను చేస్తున్న పనిని ఆశీర్వదించండి, దీవించండి, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. కుటుంబాలుగా ఈ నూతన సంవత్సరంలో వర్ధలింప చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. తను అనుకున్న కార్యములు యేసు నామంలో నెరవేర్చున్నట్లుగా మీ కృపను దయచేయండి ప్రభువా. ఆ కుటుంబం పట్ల నూతనమైన వెలుగులు, నూతనమైన జీవితాలలో వారు ముందుకు సాగిపోయే నూతనమైన భాగ్యమును సమయోచితమైన నీ చిత్తము నా కుటుంబం పట్ల జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ నూతనమైన క్యాలెండర్ని విడుదల పరుచుండగా మీరే పరిశుద్ధపరచమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి.